నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ రోడొచ్చి మొత్తం గూడా 30 ఫీట్ రోడ్డండి ఇది. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేయండి, లైక్ జేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ జేయండి. ఈ హౌస్ వచ్చేసి 142 అండి. 142 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ G+1 హౌస్ అండి. 142 గజాలండి. ఇదొచ్చేసి మనకు మెయిన్ గేట్ అండి. ఎంట్రన్స్ గేట్ ఇది. వర్క్ నడుస్తుందండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేసు. వర్క్ నడుస్తుంది. అందుకే ఈ సామాన్లన్నీ ఇక్కడనే ఉన్నాయండి. ఇది బోర్ అండి. బోర్ విత్ మోటరు. వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. మున్సిపల్ వాటర్ కోసం. ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా ఉందండి కనెక్షన్. ఇదంతా వరండాలోని కార్ పార్కింగ్ స్పేస్ అండి ఇదంతా. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ దగ్గర అండి. స్టెప్స్ దగ్గర స్పేసు. ఇది వరండాలోని సీలింగ్ అండి. ఇది మెయిన్ డోర్, ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 142 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేస్ G+1 4 BHK హౌస్ అండి. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. అది లివింగ్ రూమ్లో. ఇది నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. ఇదంతా టీవీ షెల్ఫ్ ఇది లివింగ్ రూమ్లోని. ఇది ఫాల్ సీలింగ్ అండి. ఇక్కడ కనిపించేది డైనింగ్ హాల్ స్పేస్ అండి. డైనింగ్ హాల్లో షెల్ఫ్లు, అదేవిధంగా ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్లో షెల్ఫ్లు అండి. ఈ ఫ్లోరింగ్ చూడండి, మొత్తం టైల్సే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉందండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇందులో. అదేవిధంగా పూజ కోసం స్పేస్ ఇచ్చారండి. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇది. ఇదంతా కిచెన్ అండి. మీకు హౌస్ నచ్చితే ఒక 1.5 మంత్లో కంప్లీట్ చేసి ఇస్తారండి. ఇదంతా సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ కిచెన్లోని. ఇది వచ్చేసి పూజ స్పేస్ అండి. టైల్స్ కూడా ఆఫ్ వర్క్ పేస్ట్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉందండి. ఈ హౌస్ 142 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసు. మీకు ఒకవేళ హౌస్ నచ్చితే మీ లోన్ క్లియర్ అయ్యేలోపు మొత్తం చేసిస్తారండి. చూడండి, స్పేసియస్గా ఉన్న లివింగ్ రూమ్, అదే డైనింగ్ హాల్ కూడా. ఇప్పుడు మనము వాష్రూమ్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇది. ఈ కామన్ వాష్రూము టైల్స్ వర్క్ అయిపోయిందండి. పుట్టి కూడా పెట్టేశారు. పేపర్ తీస్తున్నారండి. ఇది వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. ఇండియన్ కమోడ్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ అంతా టైల్సేనండి. ఎదురుగా కనిపించే షెల్ఫ్లో విండోస్ మాత్రం చెక్కవే ఇచ్చారండి, వుడ్తో చేసినవి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఈ పుట్టి పెట్టి పేపర్ చేస్తున్నారండి. అందువల్ల మొత్తం వైట్ పౌడర్ వచ్చింది చూడండి కింద. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్. వర్క్ నడుస్తూనే ఉందండి. ఇదంతా ఇందులో కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారు. ట్యాప్స్ ఫిట్ చేయలేదు ఇంకా. వెస్టర్న్ వస్తుందండి ఇందులో. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు చూడండి, స్టోర్స్ కోసం సామాన్లు యూజ్ చేసుకోవడానికి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. షెల్ఫ్లు అండి ఇవి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్. కన్స్ట్రక్షన్ కూడా బాగానే ఉంది. వర్క్ అయితే రెగ్యులర్ నడుస్తుందండి. మీకు ఎవరైతే హౌస్ తీసుకుంటారో వాళ్ళకి కంప్లీట్ చేసి ఇస్తారండి. ఇలాగేం ఇవ్వరు, కంప్లీట్ చేసి ఇస్తారు. మీరు అమౌంట్ మాట్లాడేసుకుంటే ఇదంతా ఓ స్పేషియస్గా ఉన్న లివింగ్ రూమ్, డైనింగ్ హాల్ అండి. ఒక 1.5 మంత్లో కంప్లీట్ చేసి ఇస్తారు. లోన్ వస్తుందండి పక్కా. రిజిస్ట్రేషన్ హౌస్, LRS పెయిడ్ అండి.
ఇది నార్త్ సైడ్ ఒక చిన్న గల్లీ అండి. ఇది చూపించలేకపోతున్నాను, అన్నీ సామాన్లు అవి ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ స్పేసు. ఇది స్టెప్స్ దగ్గర అండి. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇస్తారండి. ఇంకా టైల్స్ అవి వర్క్ చేయలేదు. ఇది సౌత్ సైడ్ అండి. సౌత్ సైడ్ ఒకటి, ఇంకా ఒక 1 ఫీట్ గల్లీ అట్లా ఇచ్చారు. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి ఇదంతా. ఇది వచ్చేసి స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఇంకా రైలింగ్ ఫిట్ చేయలేదండి. పెయింట్ వర్క్ అది కొంచెం నడుస్తుంది. ఇదంతా బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్లో. అది ఫాల్ సీలింగ్, ఇది బాల్కనీ అండి. ఇటు ముందుకు కూడా స్టీల్ రైలింగ్ ఇస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి ఇది. టీవీ షెల్ఫ్ అండి కనిపించేది. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్లో. ఇదంతా టీవీ షెల్ఫ్ అండి. ఇక్కడ లివింగ్ రూమ్లో కూడా నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. ఇటు పక్కన గల్లీలోనికి వెళ్తానికి వాష్ ఏరియా దగ్గరికి. ఇదంతా టీవీ షెల్ఫ్ అండి. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. కనిపించేది డైనింగ్ హాల్ స్పేస్ అండి ఇది. షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి, స్పేషియస్గా ఉంది అండి మొత్తము. ఇదంతా ఫ్లోరింగ్ మొత్తం టైల్సేనండి. వెంటిలేషన్ చూడండి, ఏం ప్రాబ్లం లేదండి వెంటిలేషన్కి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా. టైల్స్ వర్క్ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్. షెల్ఫ్లు అండి, వెంటిలేషన్కి విండో, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ కోసం కూడా స్పేస్ ఇచ్చారు. సింక్ స్టీల్ ఇచ్చారు. స్పేషియస్గా ఉండాలని ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్. ఇది పూజ స్పేస్ అండి. ఇందులో కూడా చూడండి టైల్స్ వర్క్ ఆల్రెడీ అయిపోయింది. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇది. ఇది డైనింగ్ హాల్ స్పేస్ అండి. కింద కార్ పార్కింగ్ ఉండటం వల్ల స్పేస్ తక్కువ వచ్చింది. పైన చూడండి చాలా స్పేషియస్గా వచ్చింది లివింగ్ రూము. అదేవిధంగా ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు చూడండి. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదండి. ఐరన్స్ గ్రిల్స్ కూడా రెడీ చేశారు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ప్లీజ్ మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసము. ఫ్లోరింగ్ చూడండి మొత్తం టైల్సేనండి. షెల్ఫ్లు ఇవి. వెంటిలేషన్కి విండో ఇచ్చారు వుడ్ వర్క్ది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. కానీ హౌస్ మాత్రం కన్స్ట్రక్షన్ విషయం కానీ చాలా బాగుంటుందండి. 142 స్క్వేర్ యార్డ్స్ G+1 అండి. కింద డబల్ బెడ్రూమ్, పైన డబల్ బెడ్రూమ్. ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఫ్లోరింగ్ అంతా టైల్స్ అది పేపర్ కొట్టడం వల్ల పౌడర్ అంతా కింద కనిపించిందండి. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్, అదేవిధంగా షెల్ఫ్లు అండి ఇవి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి, బాత్రూమ్ ఇది. ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయిందండి. ట్యాప్స్ ఫిట్ చేయలేదు ఇంకా. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు చూడండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి. కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్గా కంప్లీట్ అతనికి వచ్చిందండి. ఇంకా డోర్స్ ఫిట్ చేసి, ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ అండి. ఇంకా డోర్స్ ఫిట్ చేసి ట్యాప్స్ అవి ఫిట్ చేసేస్తే అయిపోతుందండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ ఇది. అది ఓపెన్ కిచెన్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి ఇదంతా. ఇది లివింగ్ బాల్కనీ అండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ సైడ్ ఒక 2.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇక్కడ కూడా అవన్నీ సామాన్లు వాళ్ళు చూపించలేకపోతున్నాను. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు
డాబా మీదకండి. ప్లీజ్ మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని బడ్జెట్ల వారికి హౌసెస్ ఉన్నాయండి మన ఛానల్లో. మీకు వీలుంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇంకా డీటెయిల్స్, ఫోన్ నెంబరు అవన్నీ ఉన్నాయండి. లొకేషన్ ఏంది, ఫోన్ నెంబరు, ఎంత ప్లాట్ సైజ్ అవన్నీ ఉన్నాయండి. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ స్పేస్ అండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తారు. ఈ హౌస్ వచ్చేసి నాగారంలో ఉందండి. నాగారంలో ఉంది. థ్యాంక్ యూ అండి.